స్తుతి అన్నటువంటిది ఎంత ప్రాముఖ్యమో మనం చూస్తున్నాం. వర్డ్ ఛాలెంజ్లో దేవుని యొక్క వాక్యాన్ని పాత నిబంధనలో చదువుతూ ఉంటే దేవుడు వేటి గురించి వ్రాయించాడు అని చూస్తే, వేటిని గురించి వ్రాయించాడని చూస్తే రెండు ఎక్కువగా నాకు కనిపించాయి. రెండు ఎక్కువగా కనిపించాయి. ఒకటి, స్తుతి ఆరాధన పైన దేవునికి ఉన్నటువంటి ఆసక్తి. స్తుతి ఆరాధన పైన దేవునికి ఉన్నటువంటి ఆసక్తి. రెండవది యుద్ధాలు. ఈ రెండే. దేవుణ్ణి ఎప్పుడైతే ప్రజలు స్తుతించి ఆశ్రయించారో వారు వర్ధిల్లారు. ఎప్పుడైతే దేవునిని వారు నిర్లక్ష్య పెట్టారో ఏమండి, రాజులు దేశం సహితము ఇబ్బంది పడసాగారు. దేవునికి ఇవ్వవలసిన స్థానము ఇచ్చినప్పుడు దేవుడు నమ్మదగిన దేవుడై వారిని శత్రువుల చేతిలోంచి ఆయన విడిపించాడు. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, రెండు విషయాలు ఎప్పటికి కూడా గుర్తుపెట్టుకోండి. గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్. మనకు అర్థమైన అర్థం కాకున్నా కూడా, ఎందుకు ప్రభువా నువ్వు ఇట్లా చేస్తున్నావు అని అనుకోకపోయినా కూడా, కొన్నిసార్లు స్టోరీ పూర్తి కాక మునుపు చాలా రకాలుగా అయినటువంటి నెగిటివ్ ఆలోచనలు, ప్రతికూలమైన ఆలోచనలు దేవుని గురించి వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, దావీదు రాజు కాక మునుపు, యోసేపు ప్రధానమంత్రి కాక మునుపు ఎన్ని అనుమానాలు వచ్చి ఉంటాయో కదా దేవుని పైన. అసలు దేవుడు నా గురించి ఆలోచిస్తున్నాడా? దేవుడు అసలు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడా? అసలు నన్ను మర్చిపోయాడు కదా. ఎన్నిసార్లు అంటే, ప్రభువా దావీదును జ్ఞాపకం చేసుకున్నాయా, దావీదు బాధలను జ్ఞాపకం చేసుకున్నాయా ప్రభువా అని ప్రార్థన చేస్తాడు. అసలు ఎప్పుడు చనిపోతానోనేమో అన్న భయంకరమైనటువంటి పరిస్థితుల్లో దావీదు జీవించాడు. యోసేపు, ఏంటబ్బా ఇన్ని సంవత్సరాలైనా కూడా నేను నమ్మకంగా దేవునికి ఉన్నానే, యథార్థంగా దేవునికి సన్నిధిలో ఉన్నానే, ఎందుకు ఇంత ఆలస్యం అవుతున్నానే, దేవుని గురించి ఎన్నో రకాలైన ఆలోచనలు వచ్చిండవచ్చు. ఈవెన్ యోబు కూడా తన సర్వాన్ని పోగొట్టుకున్నప్పుడు దేవుడు నాకు అన్యాయం చేశాడు. ఆఖరికి దేవుడు నాకు అలా అనేటట్లు చేసింది ఎవరు అనుకున్నావు? ఫ్రెండ్స్, స్నేహితులు రేపారు. పాపం ఫస్ట్లో ఏమన్నాడు? దేవుడు యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, ఆయన మనకు మహిమ కలుగును గాక అన్నాడు ఫస్ట్లో. కానీ వీళ్ళు రెచ్చగొట్టే లోపల, నీలో పాపం ఉంది, ఏదో చేసినావు నువ్వు తప్పు, ఏదో పాపం చేసినావు నువ్వు, నీ పిల్లలు ఏదో చేశారు, రెచ్చగొట్టే లోపల అప్పుడు ఇంకా ఏమండి, యోబు విశ్వరూపం చూపించాలి. మళ్ళీ దేవుడు రావాలా, నాకు చూపించు ప్రభా, చూపించు, నేనేం తప్పు చేసిన చూపించు. దేవుడే సర్టిఫికేట్ ఇచ్చాడండి. యోబు యథార్థవంతుడు, హల్లెలూయా, నీతిమంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును పెంటతో సమానంగా చూసుకొని విసర్జించేశాడు. హల్లెలూయా. దేవునికే కనిపించలేదు. కాబట్టి ఇన్ వన్ యాంగిల్ హీ వాజ్ రైట్. యోబు అంత ధైర్యంతో అన్నాడు అన్నమాట. కాబట్టి ఆ టైంలో యోబు మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు. కానీ రెండంతల దీవెన వచ్చిన తర్వాత యోబు ఏమని అంటాడు? ఏమండి, కొంచెం దేవుని గురించి అర్థమైన వెంటనే ఏమన్నాడు? నీవు సమస్త క్రియలను చేయగలవని నీవు ఉద్దేశించినది ఏదియో నిష్ఫలము కానేరదని నేను తెలుసుకున్నాను. ఇంకా రెండంతలు రాకమునిపే అడ్వాన్స్డ్ కన్ఫెషన్ అనమాట. దేవుడు ఇంకా రిస్టోర్ చేయక మునిపే, ఏ విషయంలో కూడా రిస్టోరేషన్ జరగక మునిపే ఏమన్నాడంటే, యూ కెన్ డూ ఆల్ థింగ్స్ ఓ గాడ్, నువ్వు సమస్త క్రియలు చేయగలవు అని చెబితే, అప్పుడు దేవుడు అన్నాడు, నా సేవకుడని యోబు నా గురించి ఏమంటున్నాడు? యుక్తంగా చెబుతున్నాడు. హల్లెలూయా. డూ యూ వాంట్ టు రిసీవ్ ఫ్రమ్ గాడ్? దేవుని నుంచి పొందుకోవాలనుకున్నావు? ఒకటి చెప్పు, లార్డ్ యు ఆర్ ఆల్వేస్ రైట్. నాకు అర్థం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, అర్థం అవ్వకపోవచ్చు, అర్థమైనా కాకపోయినా యు ఆర్ ఆల్వేస్ రైట్. హల్లెలూయా. నెంబర్ 2, యు ఆర్ ఆల్వేస్ ఫెయిత్ఫుల్. నువ్వు ఎప్పుడు కరెక్టే ప్రభువా, మేమే తప్పయ్యా. అది పూర్ణ హృదయంతో చెప్పాలి. మామూలుగా ఆలుమొగలు కొట్లాడుకుంటూ చెప్తాను, మాదేమీ ఉండదు లేదు, ఎప్పుడు మేమే లేదు తప్పు అని అట్లా కదా మాట్లాడాల్సింది. అర్థవంతంగా, ఎస్ లార్డ్ యు ఆర్ రైట్ ఓ గాడ్, యు ఆర్ ఆల్వేస్ రైట్ ఓ గాడ్. నువ్వు ఎప్పుడు కూడా కరెక్ట్ ప్రభువా, నాకు అర్థం కాకున్నా కూడా ఎప్పుడైనా నువ్వు కరెక్టే. రెండవది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు.
హల్లెలూయా. నీవు నమ్మదగిన వాడవు. ఈరోజు అనిపించకపోవచ్చు. ఎట్లా చెప్పాలి ప్రభువా? కొన్నిసార్లు నాకు ఎటువంటి తలంపులు వచ్చాయి తెలుసా? కొంతకాలం క్రితం నేను ఎక్కువ ప్రెషర్ గుండా, ఎక్కువ సఫరింగ్ గుండా, ఎక్కువ వేదన గుండా వెళ్తున్నటువంటి టైంలో ఎటువంటి ఆలోచన వచ్చినాయి? ఎందుకు స్తుతించాలయ్యా నిన్ను, దేన్ని బట్టి స్తుతించాలన్నటువంటి ఆలోచనలు వచ్చాయి. నేను అనలేదు, అంతే అనలేదు. అటువంటి ఆలోచనలు వచ్చాయి నాకు. వచ్చాయి, ఎందుకు స్తుతించాలా? అసలు ఈ జీవితంలో నాకు ఏం ప్రయోజనం? నాకు నేనే భారంగా ఉన్నానే, నేను ఎవరికి ఉపయోగపడంలా, నాకు ఉపయోగపడడంలా, ఇంకా దేన్ని బట్టి స్తుతించాలా అన్నటువంటి ఆలోచన వచ్చాయి ఆ టైంలో. సో కనుక అటువంటి వచ్చినా కూడా ఒకటే గుర్తించాలి, ఒకటే నమ్మాలి, నీవు ఎంతైనా నమ్మదగిన వాడు. ఆ టైంలో నాకు అనిపించకపోవచ్చు, కానీ కొంతకాలం తర్వాత ఏమవుతుంది? ఎస్ లార్డ్, యు ఆర్ ఆల్వేస్ రైట్ ఓ గాడ్. నువ్వెప్పుడు కరెక్టే, నువ్వెప్పుడు కూడా నమ్మదగిన వాడవే. నేను ఎప్పటికీ నిన్ను అపార్థం చేసుకున్నాయ్యా. 3 చెప్తామా యేసయ్య వైపు చూసి? మన మధ్యలో ఉన్నాడు ఆయన, సింహాసనాసీనుడిగా ఉన్నాడు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. సింహాసనాసీనుడిగా మన మధ్యలో ఆయన సంతోషంగా మన మధ్యలో ఉన్నాడు. దేవదూతల సమూహాలంతా కూడా మన చుట్టూ ఉన్నారు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక, హల్లెలూయా. చెప్పండి, యేసయ్యా నువ్వెప్పుడు కూడా కరెక్ట్ అయ్యా. యేసయ్యా నువ్వెప్పుడు కూడా నమ్మదగిన వాడవయ్యా. యేసయ్యా ఎప్పుడు కూడా నిన్ను అపార్థం చేసుకోను, అర్థం చేసుకుంటానయ్యా. గాడ్ ఈజ్ గుడ్. అది మన ఫౌండేషన్ కావాలి. నరాల్లో జీర్ణించుకొని పోవాలి. మనకు అర్థమైనా అర్థం కాకుండా హీఈస్ ఆల్వేస్ గుడ్, హీఈస్ లవ్, హీఈస్ ఆల్వేస్ గుడ్. సో పాత నిబంధనలో చూస్తే స్తుతి ఆరాధనను, మందిర పరిచర్యను ఎప్పుడైతే రాజులు కానీ ప్రజలు కానీ నిర్లక్ష్యం చేశారో వారు నాశనం అయిపోయారు. కానీ ఎప్పుడైతే అక్కడ వారు పశ్చాత్తాపం పొందుకున్నారో దేవుడు మరలా దేశాన్ని దేవుడు దీవించాడు. అందుకే కదా దేవుడు చెప్పాడు, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ఏమండి తమ పాపములను విడిచిపెట్టి ఆకాశమందున్న నాకు ప్రార్థన చేస్తే, హల్లెలూయా, నేను వారి ప్రార్థన ఆలకించి వారి దేశాన్నే స్వస్థపరుస్తానన్నాడు. సో స్తుతి ఆరాధన చాలా కీలకమైనది. అందుకే దేవుడు దావీదును ఎన్నుకున్నాడు. అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 22వ వచనం. మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. ఎంత గొప్ప సాక్ష్యం అండి ఇది. దావీదు గురించి ఏమంటున్నాడు దేవుడు? నా ఉద్దేశములన్నిటినీ కూడా నెరవేరుస్తాడు. హల్లెలూయా. చెప్పండి, యేసయ్యా నేను కూడా నీ ఉద్దేశాలన్నిటినీ నెరవేరుస్తానయ్యా. చాలామందికి దావీదు ఎప్పుడు గుర్తుకొస్తాడంటే డ్యాన్స్ చేసేటప్పుడు గుర్తుకొస్తాడు. దావీదు అంటే డ్యాన్స్ మాత్రమే కాదు, దావీదంటే దేవుని యొక్క ఉద్దేశాలను అన్నిటినీ నెరవేర్చేవాడు. దేవుని యొక్క ఉద్దేశాల్లో కొన్ని మాత్రమే నెరవేర్చేవాడు కాదు, అన్నిటినీ నెరవేర్చేవాడు. హల్లెలూయా. ఏంటి దేవుని యొక్క ఉద్దేశం? దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? దావీదు జీవితంలో దావీదు సాధించిన ప్రతిదీ కూడా దేవుని యొక్క ఉద్దేశమే. ఫర్ ఎగ్జాంపుల్, మందసాన్ని తీసుకుని వచ్చాడని మనం చూసాం. మందసాన్ని ఎందుకు తీసుకుని వచ్చాడో అని మనం చూసాం. మందసాన్ని 30,000 మందిని తీసుకుని వచ్చాడండి. 30,000 మందిని పరివారంతో, 30,000 మందిని. ఎంత ఆర్భాటంతో అంటే ఎంత ఘనతనిచ్చాడు చూడండి ఆ మందసానికి. మందసము దేవుని యొక్క నివాసానికి అడ్రస్ అన్నమాట. దేవుని యొక్క సన్నిధికి స్థలము, సన్నిధి, నివాసము చేయు స్థలం. ఒకవేళ ఆ టైంలో మాట్లాడితే భూమి మీద దేవుడు ఎక్కడ ఉంటాడంటే మందసంలో ఉంటాడు. భూమి పైన దేవుడు ఎక్కడ దొరుకుతాడు అంటే మందసంలో దొరుకుతాడు. ఒకసారి పొద్దుటూరులో నేను ఒక రివర్లో బాప్టిజం ఇస్తూ ఉంటాను. బాప్టిజం ఇచ్చేదానికి
ఉన్నాను. అక్కడ ఒక ఆయనకు బాప్తిసం ఇస్తూ ఉండి ఆయన యొక్క విశ్వాసాన్ని కొంచెం కరెక్ట్గా ఉన్నాడో లేదో పరీక్షించాలి కదా, పరీక్షించి కొంచెం సరి చేయాలి కదా. అడిగాను అనమాట, యేసుప్రభు నమ్మావా అంటే నమ్మాను సార్ అన్నా. యేసుప్రభు ఎక్కడున్నాడు చెప్పు అన్నాను. గుత్తిలో ఉన్నాడు సార్ అన్నాడు. ఎక్కడున్నాడు యేసుప్రభు అంటే గుత్తిలో ఉన్నాడు సార్, గుత్తిశాలలో ఉన్నాడు సార్ అని. మంచిది, గుత్తిశాలలో ఉన్నాడు, అదైతే కరెక్టే, నేను అబద్ధం అని చెప్పడంలా నీ లోపల ఉన్నాడు గుర్తుపెట్టుకున్నాను. నీ లోపల ఉన్నాడు గుర్తుపెట్టుకున్నాను. అలా ఆ టైంలో దేవుడు ఎక్కడ దొరుకుతాడు, ఎక్కడ ఉంటాడంటే మందసంలో ఉంటాడు. ఆ మందసమే ఇశ్రాయేలుల బలానికి ఆధారం అని తెలుసుకొని ఫిలిస్తీన్లు ఏం చేశారంటే మందసాన్ని ఎత్తుకొని పోయి ఎక్కడ పెట్టారు తెలుసా? వాళ్ళ గుడిలో పెట్టుకున్నారు. వాళ్ళ గుడిలో ఒక విగ్రహం ఉంది, దాగోను గుడిలో ఏమండి ఒక విగ్రహం ఉంది. ఆడబెట్టి ఆ విగ్రహాన్ని ఆడబెట్టారు, పెట్టి ప్రక్కన మందసాన్ని పెట్టారు. ఎలా ఉందంటే ఏమండి, ఒక బోన్లో పులిని, సింహాన్ని, పిల్లిని పెడితే ఎలా ఉంటుంది, అలా పోయి యూదా గోత్రపు సింహాన్ని తీసుకుని పోయి అక్కడ పెట్టారు. పక్కన విగ్రహంలో ఏం లేదనేది బైబిల్లో ఉంది. ఆ మట్టితో చేసినటువంటి విగ్రహం అలా ఉంది అనమాట. పొద్దున్న లేచి చూసే లోపల ఆ యొక్క విగ్రహం ముక్కలై పడింది. మళ్ళీ చూస్తే కాళ్ళు చేతులు విరిగిపోయి మూలను పడిపోయింది అన్నమాట. భయపడ్డారు. ఆయన సన్నిధిని దొంగలిద్దాం అనుకున్నారు. ఆ మందసము ఉండకూడని చోట ఉండడం వల్ల ఏమైందో తెలుసా? వాళ్ళకు భయంకరమైన కుదరని రోగాలు వచ్చే వాళ్ళకందరికీ. వాళ్ళు ఎన్ని మంత్రాలు చేసినా, ఎన్ని వైద్యాలు చేసినా కూడా పోవడంలా. ఏమని సోదే చెప్పే వారి దగ్గరికి సోదే చెప్పారు, కొన్నిసార్లు కరెక్ట్ చెప్తారు, అలాగే వాళ్ళ దగ్గర పోకూడదు మనం. అవును, కొన్ని చెప్తారు స్పిరిట్ realmలో కొన్ని చూస్తారండి. వాళ్ళు చూసి కారణాలు కూడా చెప్తారు. వాళ్ళు చెప్పారు, మందసం మీ దగ్గర ఉంది కాబట్టి ఆ మందసం మీ దగ్గర ఉన్నంత వరకు అంతే సంగతులు. మందసం మీ దగ్గర పెట్టుకున్నంత వరకు, మందసం ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. మందసం ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. మందసముని దొంగలించి ఉండకూడని చోట దౌర్జన్యంతో ఆ మందసాన్ని వారి దగ్గర పెట్టుకుంటే ఆ మందసము వారికి దీవెనకరం కాలేదు, కానీ శాపకరమైంది. ఫరో ఏం చేశాడు? ఇశ్రాయేలును నా చెప్పు చేతుల్లో పెట్టుకుంటాను అన్నాడు. దేవుడు మోషే ద్వారా పంపించాడు, నన్ను సేవించుటకు నా కుమారుని పంపుతావా, నీ కుమారుని చంపమంటావా? ఇదే భాష. నేను పంపను. 10 రకాలైన తెగులు వచ్చాయి, నాశనం అయిపోయాడు అన్నాడు. ఫిలిస్తీన్లు కూడా అంతే. మందసం అక్కడ ఉండేదాన్ని బట్టి వారు నాశనమైపోతున్నారు. వారు హుషారుపడి ఏమంటే తెలివి తెచ్చుకొని సోదేప వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పారు, పంపించేశాను రా నాయన, పెట్టుకోవద్దు, పెట్టుకున్నంత వరకు మీకు శాపం అని చెప్తే ఒక కొత్త బండి మీద పెట్టేసి పంపించేశారు. తెలివివంతులు, జ్ఞానవంతులు. సో మందసం అన్నటువంటిది ఎక్కడ ఉండాలి? మందసం దగ్గర ఏం చేస్తారు అంటే, మందసం దగ్గర 2 చేస్తారు. ఒకటి ఆరాధిస్తారు, రెండవది విచారణ చేస్తారు, కనిపెడతారు. దావీదు అంటాడు, యెహోవా యొద్ద విచారణ చేసే దాని కొరకు మందసాన్ని మనం తీసుకొని రావాలి అన్నాడు. యెహోవా యొద్ద విచారణ చేయుటకు, యెహోవా యొద్ద విచారణ చేయుటకు ప్రార్థన లేని సంఘాలు లేవు. ప్రతి చర్చ్ అంటే ప్రార్థన జరుగుతుందా లేదు చెప్పండి? ఏ చర్చ్ అయినా ప్రార్థన జరుగుతుంది. ప్రార్థన చేసే క్రైస్తవులు కోట్ల మంది ఉన్నారు. ఇప్పుడు కోట్ల మంది ఉన్నారు ప్రార్థన చేసేవాళ్ళు. కానీ నా పాయింట్ ఏమిటంటే, దేవుని స్వరము వినగలిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుని స్వరము వినగలిగే స్థితిలో లేకుంటే అది నాసి రకమైనటువంటి క్రైస్తవ్యము.
డూప్లికేట్ క్రిస్టియన్స్ అనొచ్చు. డూప్లికేషన్, అది ఒరిజినాలిటీ కాదు. ప్రార్థన 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 అందరూ చేస్తారు ప్రార్థన. ఎంతమంది వింటారో? పాత నిబంధనలో వాళ్ళకి విజ్ఞాపనకర్తలని పేరు లేదు, ప్రార్థనా పరులని పేరు లేదు, విచారణకర్తలు. హల్లెలూయా చెప్పండి. యేసయ్యా నీ సన్నిధిలో నేను విచారణ చేస్తా, ఎంక్వైరీ చేస్తా, హల్లెలూయా కనిపెడతా. ఐ విల్ వెయిట్ ఇన్ యువర్ ప్రజెన్స్ ఓ గాడ్, ఐ విల్ వెయిట్ ఇన్ యువర్ ప్రజెన్స్. సో దాని కొరకు మందసాన్ని దావీదు తీసుకొని వచ్చాడు. ఎలా తీసుకొని వచ్చాడు మనం చూసాము. ఆర్భాటంతో 6 అడుగులకు ఒకసారి దాదాపు ఒక 14 కిలోమీటర్లు ఆ రీతిగా అనేక వేల స్టాప్లు, విపరీతమైనటువంటి రక్తం. అసలు ఆ దారి అంతా రక్తమే అండి, రక్తమే. దారి అంతా రక్తం రక్తం రక్తం. చూసేదానికి భయంకరమైనటువంటి దృశ్యం అది. రక్తం లేకపోతే దేవునికి మనిషికి అసలు సంబంధమే లేదు, ఆదం చేసిన పాపం మూలంగా. సో మందసాన్ని తీసుకొని వచ్చిన తర్వాత దావీదు ఏం చేశాడు? వాట్ డిడ్ డేవిడ్ డూ ఆఫ్టర్ బ్రింగింగ్ ద ఆర్క్ ఆఫ్ కవెనెంట్? ఏం చేశాడు చూద్దాం. సో మందసం దగ్గర ఏం చేయాలని మొట్టమొదటిగా ఏం చేయాలి? వెరీ గుడ్, అందరు చెప్పండి. ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా. దావీదు ఎవరమ్మా? దావీదు ఎవరు? దేవుని యొక్క ఉద్దేశాలను అన్నిటినీ నెరవేర్చేవాడు దావీదు. ఆ ఉద్దేశంలో ఒక ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? మందసాన్ని తీసుకుని వచ్చాడు. మందసాన్ని తీసుకుని వచ్చి ఏం చేశాడు? మందసాన్ని తీసుకుని వచ్చి ఏం చేశాడు తెలుసా? ఉద్యోగ మేళ స్టార్ట్ చేశాడు. ఏం స్టార్ట్ చేశాడు? ఉద్యోగ మేళ, జాబ్స్ అనౌన్స్మెంట్, జాబ్ రిక్రూట్మెంట్ చేశాడు అన్నమాట. హల్లెలూయా. దావీదు చేసినటువంటి పని ఏంటంటే 30,000 మందిని తీసుకొని వెళ్ళి ఆ యొక్క మందసాన్ని ఆర్భాటంతో, గంభీరంతో, సంతోషంతో, ఆనందంతో, నాట్యముతో. ఒక ఆయన అన్నాడండి, ఒక పెద్ద సేవకుడు, పేరు చెప్తే మీరు వెంటనే కనుక్కుంటారు, మీరు వెంటనే గుర్తిస్తారు. పేరు చెప్తే మళ్ళీ ఏం సార్ అంత మాట ఆయనను అని మీరు అంటారు, కాబట్టి అందుకే నేను ఆ పేరు మీకు చెప్పను. ఆయన ఏమన్నా తెలుసా? దావీదు డ్యాన్స్ అంటే ఏమనుకున్నారండి? ఎట్లా డ్యాన్స్ చేస్తాడో తెలుసా మీకు? చాలామంది ఇట్లా పెద్ద స్పీడ్ డ్యాన్స్లు వేస్తూ ఉంటారు. అది కాదండి డ్యాన్స్ అంటే. దావీదు ఎట్లా చేశాడంటే ఇట్లా చేశాడంట. ఇదండి డ్యాన్స్. యాంప్లిఫైడ్ వర్షన్లో ఉంది. ఆయన బేసిక్గా చదువు రాదు, చాలా పెద్ద గొప్ప దైవజనుడు. యాంప్లిఫైడ్ వర్షన్ అని చెప్తూ ఇంగ్లీష్లో గురించి చెప్తూ ఇట్లా చేశాడంటే నేను అనుకున్నాను, యేసయ్యా ఇట్లా అంటే బట్టలు ఊడిపోతాయా? నాకు వచ్చిన ఫస్ట్ డౌట్ అది. అందుకే కామన్ సెన్స్ కొన్నిసార్లు అవసరం అండి. చదువు లేకపోయినా పర్లేదు కానీ ఇంగిత జ్ఞానం ఉండాలి. ఇలా అంటే ఏమండి, శక్తి కొలది నాట్యం ఆడుతున్నాడంట. ఆ దేవుని యొక్క సన్నిధి వచ్చినప్పుడు, ఆ దేవుని యొక్క సన్నిధి కుమ్మరించబడినప్పుడు, పరిశుద్ధాత్మ దావీదు మీదకి వచ్చినప్పుడు శక్తి కొలది నాట్యం ఆడుతూ ఉన్నాడు. ఆ అప్పకు డ్యాన్స్ అంటే అసలు ఇష్టం లేదు. డ్యాన్స్లు అంటేనే సినిమాలు గుర్తుకొస్తాయి అప్పకు. కాబట్టి ఏం చేశాడు? అది అట్లా కాదు ఇట్లని. ఏమండి, వాక్యాన్ని అట్లా చేసుకుంటే ఎట్లా చెప్పండి? మనకు నచ్చకున్నా వాక్యం ఉన్నట్లు చెప్పాలి. బాబు నాకైతే డ్యాన్స్ అంటే పెద్ద ఇష్టం లేదు, కానీ దావీదు మాత్రం ఇట్లా చేశాడని చెప్పాలి. లేదు నాలాగా చేశాడు దావీదు అనకూడదు. సో అలా శక్తి కొలది నాట్యమాడుతూ ఇశ్రాయేల్ అందరూ కూడా సంతోషంగా మందసాన్ని తీసుకొని వచ్చి పెట్టారు. పెట్టిన తర్వాత ఏం చేశాడంటే డిఎస్సి, జాబ్ రిక్రూట్మెంట్. కొంతమంది ఏళ్ల తరబడి డిఎస్సి కొరకు ఎదురు చూడడమే. పక్కలు చెప్పండి, మందసం వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పండి. అంటే ఎట్లా సార్, ఏంటి సార్ అంటే, మందసం వస్తే అంటే దేవుని సన్నిధి. కరోనాను చాలామంది మోసుకొని వెళ్ళారు కదా. కరోనా క్యారియర్స్ అంటారనమాట. కనిపించరు, వాళ్ళలో కరోనా ఉంటుంది. నీతో అలా మాట్లాడి వెళ్తారు.
లేకపోతే షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతారు, అంతే, అంటిచ్చేసి వెళ్ళిపోతారు అనమాట. సో వీ కాల్ దెమ్ యాజ్ కరోనా క్యారియర్స్, వైరస్ క్యారియర్స్ అంటాం మనం. యూ షుడ్ హ్యావ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. నీ జీవితంలో ఆయన సన్నిధిని నీవు కలిగి ఉండాలి. ఆయన సన్నిధిని నువ్వు కలిగి ఉంటే ఉద్యోగాలు వచ్చేస్తాయి. సో దావీదు ఏం చేశాడంటే ఉద్యోగాలు రిలీజ్ చేశాడు. ఎన్ని ఉద్యోగాలు రిలీజ్ చేశాడు చూద్దామండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 23వ అధ్యాయం. దావీదు ఏండ్లు నిండిన వృద్ధుడాయను కనుక అతడు తన కుమారుడైన సొలొమోనును ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించెను. మరియు అతడు ఇశ్రాయేలీయుల అధిపతులందరినీ, యాజకులను, లేవీయులను సమకూర్చెను. చూడండి, దావీదు నెక్స్ట్ తరం కొరకు, తరువాత తరం కొరకు, తన కుమారుడైనటువంటి సొలొమోను కొరకు ఎన్ని రకాలుగా మార్గం సిద్ధపరిచాడు చూడండి. ఎందుకు సొలొమోను అంత వైభవాన్ని సులభంగా అనుభవించాడు? అసలు సిగ్నిఫికెంట్ యుద్ధాలే లేవండి సొలొమోను టైంలో యుద్ధాలే లేవు. దావీదు జీవితంలో ప్రతిరోజు యుద్ధమే, ఏదో ఒక యుద్ధం. బయట ఫిలిస్తీన్లతో యుద్ధము, తర్వాత సొలొమోను కుటుంబీకులతో యుద్ధము, ఇంట్లో యుద్ధము, భార్యతో యుద్ధము, పిల్లలతో యుద్ధము, యుద్ధాలే. దావీదు అసలు పుట్టిందే యుద్ధాలు చేసేదానికి. కానీ ఏం చేశాడు తెలుసా? ఒకటి మర్చిపోలేదు దావీదు. ఏం చేశాడు? తన కుమారుడు కొరకు మొత్తం రెడీ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. సో ఐ ఆల్వేస్ ప్రిపేర్ అ వే ఫర్ మై సన్. నేను రెన్ని కొరకు నేను ఎప్పుడు కూడా, నేను ఏది చేస్తూ ఉన్నా కూడా రెన్ని నా మనసులో ఉంటాడు. హల్లెలూయా. ఏది చేస్తున్నా, ఏ పని చేస్తున్నా, నేను చెప్పినా చెప్పకున్నా నా మనసు ఎవరు చూస్తారండి? ఎవరైనా చూడగలరా? నా మనసులోకి తొంగి చూడగలరా ఎవరైనా? రెన్ని కొరకు నేను సమస్తము కూడా ఏమండి సిద్ధపరుస్తూ ఉన్నాను. హల్లెలూయా. ప్రపంచవ్యాప్తంగా దేవుడు రెన్నిని వాడుకొనబోతున్నాడు. హల్లెలూయా. ప్రపంచవ్యాప్తంగా వాడుకొనబోతున్నాడు. రెన్ని విషయంలో స్టెప్ బై స్టెప్ ఏమేమి చేయాలి అన్నీ దేవుడు బయలుపరిచాడు, అన్నీ దేవుడు చూపించేశాడు. టైం వచ్చింది. గ్లోరీ టు గాడ్. ఐఎమ్ ప్రిపేరింగ్, ఐ స్టిల్ ప్రిపేర్ ఫర్ మై సన్, ఫర్ ద నెక్స్ట్ జనరేషన్. తర్వాత తరం కొరకు నేను మొత్తం సిద్ధపరుస్తున్నాను, అన్ని రకాలుగా సిద్ధపరుస్తున్నాను. హల్లెలూయా. దావీదు సొలొమోను కొరకు ధనాన్ని సిద్ధపరిచాడు, మనుషులను సిద్ధపరిచాడు. ధనాన్ని సిద్ధపరిచాడు, మనుషులను సిద్ధపరిచాడు. ఇప్పుడు నేను స్ట్రగుల్ అయినంత రెన్ని అసలు స్ట్రగుల్ కాడు, నా కుమారుడు కాడు. నేను పైకి వచ్చేదానికి, నేను ఒక స్థాయికి వచ్చేదానికి నాకు టైం పట్టింది, కానీ రెన్నికి పట్టదు. హల్లెలూయా. సొలొమోనుకు పట్టలేదు. నా జీవితం అంతా యుద్ధాలే. దావీదుతో పోల్చుకునే దానికి బాగుంది. బట్ రెన్ని విల్ నాట్ హ్యావ్ వార్స్. సొలొమోనుకి ఏ రీతిగా యుద్ధాలు లేవో రెన్ని కూడా యుద్ధాలు ఉండవు. హల్లెలూయా. ఎందుకు? దావీదు ప్రిపేర్ చేసేసాడు, దావీదు క్లియర్ చేసేసాడు, దావీదు క్లీన్ చేసేసాడు. నలు దిశల నెమ్మదిని సొలొమోను అనుభవించాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. డేవిడ్ ప్రిపేర్డ్. మరియు అతడు ఇశ్రాయేలుల అధిపతులందరినీ, ఆఫీసర్స్ను అంట, పాస్టర్స్ను అంట, ఏమండి లేవీయులను సమకూర్చను. అప్పుడు లేవీయులు 30 సంవత్సరములు మొదలుకొని అంతకు పై వయస్సు గల వారు కవిలలో చేర్చబడి వారి సంఖ్య 38,000 పురుషులు. 38,000 ఉద్యోగాలు అన్నమాట. 38,000 ఉద్యోగాలు దావీదు విడుదల చేశాడు. సో ఏం ఉద్యోగాలు విడుదల చేశారు చూద్దాం. వీరిలో 24,000 మంది యెహోవా మందిరపు పని విచారించువారు. ఏమండి? మందిరములో పని చేసే వాళ్ళు అనమాట వీళ్ళంతా. దావీదు రాజ్యంలో పనిచేసేవారు కాదు, మందిరంలో, మినిస్ట్రీలో, పరిచర్యలో.
సొలొమోను కట్టించబోతున్నటువంటి మందిరములో పనిచేసే వారనమాట. ఈ ఉద్యోగాలన్నీ కూడా, ఈ ఉద్యోగాలని చర్చిలో ఉద్యోగాలు, పరిచర్లో ఉద్యోగాలు అనమాట. సో ఏంటి, 24,000 మంది యెహోవా మందిరపు పనిని విచారించువారు. ఓవర్సీర్స్ అంటాం కదా. కన్స్ట్రక్షన్ జరుగుతుంటే ఎవరైనా ఒకరిని పెడతాం, నువ్వు చూసుకుంటుండాలి, కన్స్ట్రక్షన్ అంతా చూసుకుంటుండాలి, ఎక్కువ తక్కువలు కాకుండా. ఏమండి, ఇసుక ఎక్కువ వేసి సిమెంట్ తక్కువ వేయడం అట్లా కాకుండా, ఎక్కడ కూడా మోసం జరగకుండా, నిర్లక్ష్యం జరగకుండా పనిని విచారించేవారు 24,000 మందిని నియమించాడు. తర్వాత 6,000 మంది అధిపతులుగాను, 6,000 మంది ఆఫీసర్స్ ఉద్యోగాలు అనమాట. ఆఫీసర్స్ వీరిపైన ఉన్నటువంటి వారు 6,000 మెంబర్స్ ఆఫ్ ఆఫీసర్స్. తర్వాత ఆఫీసర్స్ న్యాయాధిపతులుగాను ఉంటారు. 4,000 మంది ద్వారపాలకులుగా నియమింపడి. వాచ్మెన్ ఉద్యోగాలు ఎన్ని తెలుసా? ఎన్ని? ఒక్కరు కాదు వాచ్మెన్. మహా అంటే పరిచయాలు ఎంతమంది ఉంటారండి వాచ్మెన్లు? మహా అంటే ఒకరా, ఇద్దరా? గేట్ దగ్గర ఉంటారు వాళ్ళు. ఎప్పుడు గేట్ దగ్గర పక్కన ఒక చిన్న రూమ్ ఉంటుంది వాళ్ళకి, అక్కడే ఉంటారనమాట వాళ్ళకు. 4,000 మంది వాచ్మెన్స్ మందిరానికి. ఇమాజిన్ చేయండి ఎంత పెద్దదో. ఆలోచించండి, మన మనసుకు పదును పెట్టండి. 4,000 మంది ద్వారపాలకులుగా నియమింపబడి, మరి 4,000 మంది స్తుతి చేయు నిమిత్తమై దావీదు చేయించిన వాద్య విశేషములతో యెహోవాను స్తుతించువారుగా నియమింపబడిరే. హల్లెలూయా. దావీదు, మీ కోయర్ టీంలో ఎంతమంది ఉన్నారంటే దావీదు అంటాడు 4,000 మంది. స్టేజ్ మీద ఎంతమంది ఉన్నారు? కోయర్ టీం, డేవిడ్స్ కోయర్ టీం. చూసారా, దావీదు యెహోవా ఉద్దేశములను అన్నిటినీ ఎలా నెరవేరుస్తున్నాడో, మందిరము పైన ఎంత శ్రద్ధను కనుపరుస్తున్నాడో. ఏ రాజైనా ఇట్లా చేశాడా? మందిరం గురించి ఇంత శ్రద్ధను వహించాడా? దావీదు తర్వాత చూస్తే మళ్ళీ హిజ్కియా అలా చేశాడు. 4,000 మంది స్తుతి గానాలు పాడేవారు, వాయిద్యాలు వాయించేవారిని 4,000 మందిని దావీదు మందిరపు సేవ కొరకై నియమించాడు. స్తుతి చేయు నిమిత్తమై వాద్య విశేషములతో, అంటే పాట పాడేవారు, తర్వాత మ్యూజిషియన్స్, గాయకులు, సంగీత కళాకారులు 4,000 మంది. సో కాబట్టి ఆ ఉద్యోగంలో ఎవరైనా కూడా ఏమండి అర్హతను సంపాదించాలంటే ముందు ఏం చేసుకుని ఉండాలి? వారు ఫుల్ ట్రైన్ అయిపోయి ఉండాలి కదా. ట్రైన్ అయిపోయి ఉండాలి. దేవుడు వారికి ఇచ్చినటువంటి సమయాన్ని బాగా ఉపయోగించుకుని ఉండాలి. దావీదు ఏం చేశాడు? ఓన్లీ గొర్రెలెమ్మడి పోలేదు. దావీదు వీణ వాయించేవాడు. అసలు దావీదుకు ఉద్యోగం ఎట్లొచ్చింది అనుకుంటున్నారు? దావీదుకు ఉద్యోగం ఎట్లొచ్చింది? 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 17లో ఏముంది? 17లో ఏముందమ్మా? 1 సమూయేలు 17లో ఏముంది? దావీదు గొలియాతు ఫైటింగ్ ఉంది 17లో. 16లో ఏముంది? 16:23 చూడండి. 16 లేదంటే 16:14 నుంచి చూద్దాం. 16:14 నుంచి చూద్దాం. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వేరపింపగా, అంటే భయపెట్టగా, సౌలు భయపడ్డాడు. నీవు కారణం లేకుండా, ఇక్కడ ఏం కారణం లేదు, కానీ సౌలు ఏం చేస్తున్నాడు? భయపడుతున్నాడు. ఆర్ యు బీయింగ్ అఫ్రైడ్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో నువ్వు భయపడుతున్నావా? దివారాత్రము నీకు భయం కలుగుతుందా? వాక్యంలో వ్రాయబడింది అంట, ఆకు శబ్దం వస్తే కూడా భయపడతారంట కొంతమంది. అయ్యో ఎఫ్రాయిము ఏమండి పిరికి గుండె గల గువ్వాయను అంటాడు దేవుడు. ఇక్కడ సౌలు ఒకానొక టైంలో ఫిలిస్తీన్లను గడగడలాడించినటువంటి సౌలు
చాలా అందగాడండి సౌలు, చాలా హైట్ ఉంటాడు, చాలా హైట్ వెయిట్ ఉంటాడు, కానీ భయపడుతున్నాడు. ఒకసారి ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు. ఐ థింక్ హీ కేమ్ ఫ్రమ్ గుత్తి నుంచి వచ్చాడు అనుకో. 6 feet పైన ఉన్నాడు. 6 feet పైన ఉన్నాడు. ఒక 120 kg వెయిట్ ఉంటాడండి. 120-130 kg వెయిట్ ఉంటాడు. అంటే 6 feet ఉన్నాడు కాబట్టి పెద్ద కనిపించాడు, కానీ వెరీ హెఫ్టీ పర్సనాలిటీ. ఇట్లా మాట్లాడాలన్నమాట. ఎంత మాట్లాడేటప్పుడు ఇలా చూసి మాట్లాడారు. సార్ ప్రేయర్ చేసుకునే దానికి వచ్చాను సార్, నేను గుత్తి నుంచి అన్నాడు. చెప్పండి ఏంటి మీ ప్రేయర్ రిక్వెస్ట్ అంటే, భయం సార్ అన్నాడు. యా, నిన్ను చూస్తే ఎవరైనా భయపడతారు, నిన్ను చూస్తే నీ పర్సనాలిటీ చూస్తే భయపడతారు. నీకేంటి భయం అంటే, తెలియని భయం సార్ నాకు. 6 అడుగులు ఉన్నాడు, హెఫ్టీ పర్సనాలిటీ, స్ట్రాంగ్గా ఉన్నాడు. భయం అనేది దీనికి బాడీకి సంబంధించింది కాదు, మైండ్కి సంబంధించింది. దేవుని కృపను ఎప్పుడైతే సౌలు పోగొట్టుకున్నాడో, ఆటోమేటిక్గా దయ్యం పడుతుందండి. సింపుల్. ఆల్అవుట్ తీసేయండి, దోమలు వచ్చేస్తాయి. తలుపు తెరిచిపెట్టండి, దోమలు వచ్చేస్తాయి, అంతే. దోమలారా రండి అని పిలవాల్సిన అవసరం లేదు. మీ భూమి నాకు ఖాళీగా అలా వదిలేసేయండి, గడ్డి మొలుస్తుంది. గడ్డి మొలుచును కాక నువ్వు అనాల్సిన అవసరం లేదు, గడ్డి విత్తనాలు వేయాల్సిన అవసరం లేదు. డిఫాల్ట్ అంటాం, బై డిఫాల్ట్ అంటాం. దేవుడు కృపను తీసేశాడు. ఒక వ్యక్తి కృపను పోగొట్టుకుంటే దివారాత్రములు భయపడుతూనే ఉంటారు. దేవుడు కృపను తీసేసిన వెంటనే దయ్యం వచ్చి సౌలును భయపెడుతున్నాడు. సౌలుకు అది కనిపించలేదు. వెరపింపగా సౌలు సేవకులు, దేవుని ఎదురు నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరపించి ఉన్నది. మా ఏలిన వాడవైన నీవు ఆగ్నేయము, నీ దాసులమైన మేము సిద్ధముగా ఉన్నాము. సితారా చమత్కారముగా వాయింపగల ఒకని విచారించుటకే మాకు సెలవిమ్ము. దేవుని ఎదురు నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడెల్లా అతడు సితారా చేత పట్టుకొని వాయించుట చేత నీవు బాగుపడుదవు అనుకొని అతనితో అనిరి. సౌలు బాగుగా వాయింపగల ఒకనిని విచారించి నా యొద్దకు తీసుకుని రండని తన సేవకులకు సెలవీయగా. 17వ వచనం అందరం కూడా గట్టిగా చదువుదాం. సౌలు బాగుగా వాయింపగల ఒకరిని, చాలు అందరు చెప్పండి, బాగుగా వాయించగలిగిన వారిని, బాగుగా పాడగలిగిన వారిని, బాగుగా ప్రయాసపడే వారిని, బాగుగా స్తుతించే వారిని, బాగుగా ప్రార్థించే వారిని, బాగుగా వాక్యం చెప్పేవారిని, బాగుగా ఊడ్చేవారిని, బాగుగా బల్ల సిద్ధము చేసేవారిని. హల్లెలూయా. ఎందుకండి ఎంట్రన్స్ టెస్ట్లు, ఉద్యోగానికి అవకాశాలకు ఎందుకు అప్లై చేసిన వాళ్ళకి ఎందుకు ఇవ్వరు ఉద్యోగాలు? అందరికి ఎందుకు ఇవ్వరు? స్క్రీనింగ్ ఎందుకు చేస్తారు? ఫిల్టర్ ఎందుకు చేస్తారు? బాగుగా. ముద్దులు వాళ్ళకి అవసరం లేదు, బుద్ధి లేని వాళ్ళకి అవసరం లేదు. మా పని బాగా జరగాలంటారు కదా. బాగుగా వాయించగలమని ఎవరైనా ఉంటే వెతికి పట్టుకొని రండి అన్నాడు. అంటే అప్పుడు వారు విచారించారు. 18వ వచనం, చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెషయి యొక్క కుమారులో ఒకని చూచితిని. అతడు చమత్కారముగా వాయింపగలడు. అతడు బహుశూరుడును, యుద్ధశాలియు, మాట నేర్పరియు, రూపసినై ఉన్నాడు, మరియు యెహోవా వానికి తోడుగా ఉన్నాడు అనగా సౌలు యెషయి యొద్దకు దూతలను పంపి, గొర్రెల యొద్దనున్న నీ కుమారుడైన దావీదు నా యొద్దకు పంపుమనెను. అప్పుడు యెషయి ఒక గార్దపు మీద రొట్టెలను, ద్రాక్షారసపు తిత్తిని, ఒక మేకపిల్లను వేయించి తన కుమారుడైన దావీదు చేత సౌలు వద్దకు పంపెను. దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలబడగా అతని యందు సౌలునకు బహు ఇష్టం పుట్టెను. అతడు సౌలు ఆయుధములు మోయువాడాయను. అంతటా సౌలు దావీదున అనుగ్రహం పొందిన గనుక అతడు నా సముఖమందు సేవ చేయుటకు ఒప్పుకొనమని యెషయికి వర్తమానం పంపెను. 23వ వచనం, దేవుని యొద్ద నుంచి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడెల్లా దావీదు సితారా చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతనిని విడిచిపోయాను. అతడు సేదదీరి బాగాయను. ఎలా వచ్చింది దావీదుకు ఉద్యోగం? సింహాసనం దగ్గరకు వచ్చేసాడు ఒకటేసారి, లోపలికి వచ్చేసాడు, రాజు పక్కకే వచ్చేసాడు ఒకటేసారి. బాగుగా వాయించగలడు కాబట్టి. హీ బికేమ్ స్కిల్ఫుల్.
సమయాన్ని ఉపయోగించుకున్నాడండి. దేవుడిచ్చినటువంటి తలాంతును మూసిపెట్టలేదు, ఉపయోగించుకున్నాడు. ఫైండ్ అవుట్ యువర్ టాలెంట్. నీ తలాంట్ ఏంటి? దేవుని స్వరాన్ని వినగలవా? నీ తలాంత్ ఏంటి? 7 గంటలు ఆపకుండా భాషలో ప్రార్థన చేయగలవా? నీ తలాంట్ ఏంటి? 10 గంటలు స్తుతించగలవా? నీ తలాంత్ ఏంటి? వాట్ ఈజ్ యువర్ టాలెంట్? వాక్యం చెప్పగలవా? ప్రార్థించగలవా? ఊడ్చగలవా? షూట్ చేయగలవా? ఎడిటింగ్ చేయగలవా? పాడగలవా? సంగీత వాయిద్యం వాయించగలవా? వాట్ ఈజ్ యువర్ టాలెంట్? నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుసా? మన పరిచయలో ఉద్యోగాల మేళ. ఉద్యోగాల మేళ ఆర్డిజే మినిస్ట్రీస్లో ఉద్యోగాల మేళ. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ఎట్లా చేశాడో అట్లే నేను చేయబోతున్నాను. హల్లెలూయా. అయితే 2025 అంతా బహుగా కదా. బాగుగా ఎవరెవరు చేయగలరో వారిని దేవుడు ఏరుకొనబోతున్నాడు. వారికి దేవుడు అవకాశాలు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. బాగుగా స్తుతించేవాని, బాగుగా ప్రార్థించేవాని, బాగుగా నమ్మకంగా ఉన్నటువంటి వారిని, హల్లెలూయా, నమ్మకంగా ఉన్నటువంటి వారిని, నమ్మకమైనటువంటి సామర్థ్యమైనటువంటి వారిని, గ్లోరీ టు గాడ్, దేవుడు ఏరుకొనబోతున్నాడు. అందుకే చెప్తున్నాడు, సిద్ధపడండి. 2025లో ఉద్యోగ అవకాశాలు మెండుగా మన పరిచయలో మనం ఇవ్వబోతున్నాం. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. దావీదుకి ఎలా వచ్చింది ఉద్యోగం అంటే? బాగుగా వాయించగలడు, చమత్కారంగా వాయించగలడు. కాబట్టి సౌలుకు దేవుడు అక్కర పుట్టించి దావీదును సౌలు దగ్గరికి, సింహాసనం దగ్గరికి తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. పార్ట్ టైం జాబ్ అనమాట. ఆయుధాలు మోయడం పార్ట్ టైం జాబ్. ఏమండి, పక్కనే ఉన్నాడు, ఆయుధాలు మోస్తూ ఉన్నాడు. సౌలు ప్రక్కన ఆయుధాలు మోస్తూ ఉన్నాడు. దావీదుకు తెలుసు, ఒకరోజు సౌలు కూర్చున్నటువంటి సింహాసనంలో పైన దావీదు కూర్చునబోతున్నాడు. హల్లెలూయా. అప్పుడప్పుడు ఏమండి, దావీదు విలువ తెలిసేదానికి అప్పుడప్పుడు సౌలుకు దయ్యం పడుతుంది. అప్పుడు దావీదు చమత్కారంగా జస్ట్ వాయిస్తుంటే ఆ దయ్యం వెళ్ళిపోతుంది. 16వ అధ్యాయంలో అది జరిగింది. దేవుడు అనుకున్నాడు, 16వ అధ్యాయంలో దావీదు వాయిద్యాన్ని వాయిస్తుంటే దయ్యాన్ని ఎలగొట్టాడు. కాబట్టి ఆ దయ్యాన్ని ఎలగొట్టేటువంటి దావీదు గొల్లియాతును కూడా ఎలగొట్టగలడు. నెక్స్ట్ పెద్ద ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం మొత్తం దావీదు జీవితాన్ని తలకిందులు చేసేసింది. సింహాసనం దగ్గరకు వచ్చాడు, ఇక అయిపోయింది అనుకున్నాడు. సమూయేలు చెప్పాడు, సమూయేలు పలికిన ఏ మాట కూడా నేల మీద పడదు. ప్రవక్త చెప్పాడు, దీర్ఘదర్శి చెప్పాడు, సింహాసనం దగ్గరికి వచ్చేసాను, ఆయుధం కూడా నా చేతికి వచ్చేసింది. సౌలు సిక్కైపోయాడు, ఎప్పుడు బకెట్ తంతాడో తెలియదు, నెక్స్ట్ మనమే అని అనుకునే లోపల ఈ గొల్లియాతుతో యుద్ధం వచ్చేసింది. గొల్లియాతు యుద్ధం ఏ నక్షత్రాన అయిందో కానీ ఆ సిస్టర్స్ పాట పాడారండి. సిస్టర్స్ మొత్తం పాడు చేసేదంతా సిస్టర్స్ పాట పాడారు. ఆ పాట పాడడం ఊరికి దావీదును పొగిడినా బాగుండదు, కానీ సౌలు 1000 మందినే, దావీదు 10,000 మందిని లోపల ఎవరికి కాలదు చెప్పండి? ఎవరికి కాలదు? సౌలు ముందుగానే వీక్ పర్సనాలిటీ అయిపోయాది. ఇంకా దేవుని యొక్క ఆత్మ లేడు ఆయన పైన. కాబట్టి ఏం చేశాడు, ఇంకా దావీదు ప్రాణాలు అరచేతులు పెట్టుకొని పరుగో 13 ఏళ్ళు, మళ్ళీ చాలా సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అలా ఎట్లుందంటే, సింహాసనం దగ్గరకు చేతులకు వచ్చినట్టు వచ్చే జారిపోయింది. కానీ దేవుడు మరలా తీసుకొని వచ్చేసాడు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. సో ఇక్కడ చూడండి, దావీదుకు సంగీతంలో ఉన్నటువంటి శక్తి తెలుసు, స్తుతి ఆరాధనలో ఉన్నటువంటి శక్తి తెలుసు. ఎందుకు తన రాజ్యంలో స్తుతి ఆరాధన చేసేవారిని, బాగుగా పాడగేవారిని, బాగుగా వాయిద్యాలు వాయించగలిగే వారిని ఎందుకు 4,000 మందిని నియమించాడు? 4,000 మందిని నియమించాడు అంటే, వారు బాగుగా స్తుతిస్తే, బాగుగా వారు ఆరాధిస్తే ఆ దేశంలో ఉన్నటువంటి దయ్యాలన్నీ వెళ్ళిపోతాయి. ఆ దేశంలో ఉన్నటువంటి దయ్యాలు వెళ్ళిపోతాయి. మీరు బాగా స్తుతించండి, మీరు బాగా ఆరాధించండి, మనం అందరం బాగా స్తుతిస్తే ఆరాధిస్తే తాడిపత్రిలో ఉన్న దయ్యాలు వెళ్ళిపోతాయి. మీ ఇంట్లో దయ్యాలు, మీ వీధిలో దయ్యాలు మాత్రమే కాదు, తాడిపత్రిలో దయ్యాలు వెళ్ళిపోతాయి, అనంతపురంలో దయ్యాలు వెళ్ళిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. when you praise and worship God, the demons will leave. దురాత్మ అక్కడ ఉండలేకుండా పోయాడు.
ద డీమన్ కుడ్ నాట్ స్టాండ్ బిఫోర్ జస్ట్ డేవిడ్స్ ప్లేయింగ్. పాడను కూడా పాడాను, జస్ట్ వాయిస్తున్నాడు అంతే. దేవుని స్తుతిస్తూ వాయిస్తున్నాడు. వాడు ఉండలేకుండా పోయాడు. అటువంటి వాతావరణంలో వాడు ఉండలేకుండా పోయాడు. దావీదు అనుకున్నాడు, నా రాజ్యం నా దేశం వర్ధిల్లాలంటే కీలకమైన ఉద్యోగాలు ఏమిటి? మందిరాన్ని కట్టేవారు, మందిరం పని చేసేవారు, మందిరాన్ని జాగ్రత్తగా చూసుకునేవారు, అన్నిటికంటే ముఖ్యంగా స్తుతి ఆరాధన చేసేవారు ముఖ్యము. మందిరము బాగుంటే కుటుంబాలు బాగుంటాయి. దేవుని సంఘం బాగుంటే కుటుంబాలు నెమ్మదిగా ఉంటాయి. దేవుని సంఘం బాగా ఉంటే దేవుని సంఘం బాగా ఉంటే ఏమండి, రాజ్యమే బాగుంటుంది, దేశమే బాగుంటుందండి. అందుకే ఎప్పుడు చెప్తుంటాను, దేశానికి కావాల్సిన పరిష్కారాలు నా దగ్గర ఉన్నాయని చెప్తుంటాను నేను. ఎందుకు సొలొమోను అంత వైభవాన్ని అనుభవించాడు? ఎందుకు హిజ్కియా అంత వైభవాన్ని అనుభవించాడంటే స్తుతి ఆరాధన. హిజ్కియా అదే పని చేశాడు, దావీదు దగ్గర నేర్చుకున్నాడు కదా. హిజ్కియా అదే పని చేశాడు. గాయకులను ఏర్పరిచాడు, సంగీత విద్వాంసులను ఏర్పరిచాడు, వారిని నియమించాడు. ఈ 4000 మంది ఏమండి వంతుల వారిగా డే అండ్ నైట్ చేసేవాళ్ళండి. 33 years 33 సంవత్సరాలు ఇశ్రాయేలు దేశంలో ఈ 4000 మంది వంతుల వారిగా దివారాత్రలు దేవుని స్తుతి ఆరాధన చేశారు. మందసం ఎదుట స్తుతి ఆరాధన చేశారు. 33 సంవత్సరాల స్తుతి ఆరాధన ఫలితమే సొలొమోను యొక్క వైభవము. ఊరికే రాలేదు సొలొమోను యొక్క వైభవము. అందుకే కీర్తనకారుడు దావీదు అంటాడు కదా, దేవా ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక, దేవా ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక, అప్పుడు భూమి తన ఫలమునిచ్చును. ఎక్కడ యుద్ధానికి వెళ్ళినా జయమే. యుద్ధానికి వెళ్ళడము సొమ్ము సంపాదించుకోవడం, యుద్ధానికి వెళ్ళడము వెండి బంగారు వస్త్రాలు ఏమండి కొల్ల సొమ్మును సంపాదించుకోవడం, యుద్ధానికి వెళ్ళడము డబ్బులు తెచ్చుకోవడం, యుద్ధానికి వెళ్ళడము ధనాన్ని తెచ్చుకోవడం, ఇదే కనిపిస్తుంది. స్తుతి ఆరాధన, యుద్ధం చేయడము, ఏమండి ప్రాస్పరిటీని సంపాదించుకొని రావడం, ఆస్తులు పట్టుకొని రావడం. అలా దావీదు యొక్క రాజ్యంలో విస్తారంగా దేశము వ్యాపించింది, వర్ధిల్లిందండి, బహుగా వర్ధిల్లిందని చెప్పచ్చు మనం. కీలకమైనది ఏంటి? 4000 మంది స్తుతి ఆరాధన చేసేవారు. 4000 సింగర్స్, 4000 మంది. సో ప్రతి కుటుంబంలో నేను ప్రార్థన చేస్తున్నాను, నేను కోరుకుంటున్నాను, ప్రతి కుటుంబంలో ఏమండి సంగీతం నేర్చుకున్న వారు ఉండాలి. మన ప్రతి కుటుంబంలో కూడా సంగీత విద్వాంసులు లేచుదురుగాక. హల్లెలూయా. మన ప్రతి కుటుంబంలో కూడా ఏమండి ప్రవక్తలు లేవాలి, ప్రవక్తలు ఉండాలి. హల్లెలూయా. ప్రవక్తలు ఉండాలి మన కుటుంబాల్లో, ప్రవక్తలు ఉండాలి మన కుటుంబాల్లో, పాటలు పాడేవారు ఉండాలి మన కుటుంబాల్లో, వాయిద్యాలు వాయించేవారు ఉండాలి. హల్లెలూయా. ఒకవేళ కొంతమంది అనుకోవచ్చు, ఎందుకో సారు ఎప్పుడు సారు ఒక్కడే పాడుతుంటాడు, మాకు అవకాశం ఏడు. మీరు రెడీగా అండి. ఎక్కువైనప్పుడు ఏం చేస్తామంటే ఒక్కొక్క వారం ఏమండి 2 కుటుంబాలకు లేకపోతే 3 కుటుంబాలకు అవకాశం ఇస్తాం. కీబోర్డు మీరే ప్లే చేయండి, మీరే పాడండి, మీరే ఆరాధన అంతా నడిపించండి, రెడీ కండి, సిద్ధపడండి. హల్లెలూయా. ఎలా చేయాలంటే ఫ్యామిలీ ఈ వారం పలాని కుటుంబం ఆరాధించబోతుంది, ఈ వారం వర్షిప్ ఎవరు, పలాని కుటుంబము, సింగర్స్ వాళ్ళే, కీబోర్డ్ వాళ్ళే, నెక్స్ట్ వీక్ పలాని కుటుంబము. ఇలా కావాలని నేను కోరుకుంటున్నాను. మీరు పాడుతూ ఉంటే, మీరు ఆరాధన చేస్తుంటే, మీ పిల్లలు వాయిద్యాలు వాయిస్తుంటే మీతో కలిసి నేను ఆనందించాలని కోరుకుంటున్నాను. హల్లెలూయా. నాకు ఆ పిచ్చి లేదండి, నేను ఒక్కనే కనపడాలి, నేను ఒక్కనే వాయించాలి, ఇంకెవ్వరికి నేను అవకాశం ఇవ్వను, ఎవరికైనా ఇస్తే నన్ను ఏడో తొక్కుతారో, అటువంటిది ఏం లేదండి. చాలాసార్లు ఎందుకు నేను యవనస్తులకు అవకాశం ఏంటంటే, వారు స్టేజ్ మీద కనపడతారు, ఈడ నెక్స్ట్ వారంలోనే పడిపోయింటారు. ఎందుకంటే వాళ్ళకి స్టామినా ఉండదు. సాతాను వారిపైన దాడి చేసినప్పుడు దానిని తట్టుకొనగలిగే సామర్థ్యం లేకపోతే వాళ్ళు నిలబడలేరు. 1-2 సార్లు నేను వేరే వాళ్ళు నియమించాను, వారానికే నాకు ఫలితాలు కనిపించాయి. అందుకే దండం పెట్టేసి, వద్దు మీరు స్టేజ్ ఎక్కొద్దు, మీరు పాడొద్దు, మీరు మైకులు తీసుకోవద్దు, దండం పెట్టి వాళ్ళకి మీ చేత కాదు, మీరు మెయింటైన్ చేసుకోలేరు, వద్దండి మళ్ళీ చూద్దాంలే అని చెప్పేసి పంపించి మళ్ళీ నేనే తీసుకున్నా. స్టామినా ఉండాలి, శోధనలు వస్తాయి.
విపరీతమైనటువంటి శ్రమలకు గురి చేస్తాడు వాడు. ఇప్పుడు విశ్వాసులు ఎవరైనా ఇబ్బంది పడితే ఎవరికి పెద్దగా తెలియదు. స్టేజ్ మీద కనపడేవాడిని కొడితే ఏమవుతుంది కాబట్టి అందరికీ తెలుస్తుంది. కాబట్టి అటువంటి వారి మీద వాడు దృష్టి ఉంచి వారి మీద దాడి చేస్తాడు. కాబట్టి క్వాలిటీ ఉండాలి, నాణ్యత ఉండాలి. ఇప్పుడు ఇది రివర్స్ కూడా జరుగుతుంది. దావీదు వాయిద్యాన్ని చమత్కారంగా వాయిస్తే దెయ్యం వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఉన్నారు చాలామంది, నేను రాసిస్తా 90% రాసిస్తా. నేను పాటలు పాడేవాళ్ళు కానీ వాయిద్యాలు వాయించే వాళ్ళు కానీ 90% వాళ్ళు చేస్తే ఏమవుతుంది తెలుసా? దయ్యాలు వస్తాయి, దయ్యాలు వస్తాయండి. ఎక్కడ చూసినా ఏం కూడా తెలుసా? నా ఇన్స్ట్రుమెంట్ సౌండ్ పెంచు, నా సౌండ్ పెంచు. ఇదే గొడవ ఎక్కడైనా చూడండి మీరు. నా ఇన్స్ట్రుమెంట్ పెంచు, నాది వినపడాలి, నాది వినపడాలి. నన్ను ఎంత హింసించినారో కొంతమంది. నేను మొత్తం సెట్ చేసి పెట్టినాను. నీ సౌండ్ ఇంతే ఉండాలి, నీ సౌండ్ ఇంతే ఉండాలి అంటే ఓకే సార్, సరే సార్ అంటారు. నేను పాడి బాగా లీనమైపోయినప్పుడు టమ్మని పెంచుకుంటారు. నాకు కొంచెం వెంట్రుకమైన పెంచినా కూడా నాకు వెరీ సెన్సిటివ్. మ్యూజిక్ను సౌండ్ నాకు చాలా సెన్సిటివ్. వెంట్రుకమైన పెరిగినా తగ్గిన నాకు వెంటనే తెలుస్తుంది. సరాన్ని పెంచుంటారండి. ఏం జరిగింది? స్టేజ్ మీద నుంచి తిట్టాలి నా వాళ్ళని. ప్రభుగా ప్రార్థన చేసిన, ప్రభు నాయన వద్దు నాయన ఇల్లు నాకు అంటే, దేవునికి స్తోత్రం, దేవుడు మీరు పనికిరారులే ఇక్కడ వెళ్ళిపోండి అని చెప్పేసి పంపించేశాడు. నాది వినపడాలి, నేను కనపడాలి, నా సౌండ్ పెంచాలి, నా గొంతే వినపడాలి. ఇలాంటి చోట దేవుడు రాడు, దయ్యాలు ఉంటాయి. ఎక్కడ చూసినా ఇదే గొడవ. సింగర్స్కు వాయిద్యాలు వాయించే వాళ్ళకి ఇద్దరికి గలాట అనమాట. పడదు, ఒకరికొకరు పడదు. ఏమంటే ఒకడు కీబోర్డ్ పట్టుకుంటాడు, ఒకడు రితం ప్యాడ్ పెట్టుకుంటాడు, వాళ్ళిద్దరికి పడదు అన్నమాట. కోయటంలో ముగ్గురు ఉంటారు, ముగ్గురులో ఒకరికంటే ఒకరికి పడదు. ఎక్కడి నుంచి వస్తుందండి దేవుని యొక్క సన్నిధి? 120 మంది మీదకి పరిశుద్ధాత్ముడు ఎందుకు వచ్చాడు? వారు ఏక మనసుతో హల్లెలూయా. ఏకత్వం లేకపోతే ఉండకూడదు, కలిసి చేయకూడదు, స్టేజ్ ఎక్కకూడదు, డిఫరెన్సెస్ పెట్టుకుని స్టేజ్ ఎక్కకూడదు. అడ్జస్ట్ చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి, ఏక మనసుతో చేయాలి. అలా చేసినప్పుడు దయ్యాలు వెళ్ళిపోతాయి. 90% అలా లేదు, 90% అలా లేదు. అన్నీ బాగా కనపడతాయి, అన్ని సౌండ్కి బాగుంటాయి, అంతా బాగుంటుంది, కానీ లోపల ఆత్మనే బాగుండదు. వారి మనసులు బాగుంటావు, వాళ్ళ ఉద్దేశాలు వేరే ఉంటాయి. దేవుని చూపించాలి, దేవుని మయంపరచాలి కాదు. మేము కనపడాలి, మా సౌండ్ వినపడాలి. సంగీతానికి, పాటలు పాడడానికి చాలా ప్రాముఖ్యత ఉందండి. ఇదేదో ప్రతి చర్చిలో స్టార్టింగ్ వాక్యం ముందు స్టార్టింగ్ చేసే పనిగా కాదండి. దిస్ ఈజ్ ద మెయిన్ థింగ్. దేవునికి ఉద్దేశాలన్నీ నెరవేర్చిన వాడు దావీదంట. ఏం నెరవేర్చాడు? 4,000 మందిని పాట పాడేవాడిని సంగీత కళాకారులను నియమించాడు. ఎందుకంటే దివారాత్రములు మందసం ఎదుట ఉండి దేవునికి ధూపం వేసేదానికి, స్తుతి యాగము చేసేదానికి, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, దేవునికి ఇంపైన సువాసనను పంపించేదానికి. ఆ ఇంపైన సువాసనను 33 సంవత్సరాలుగా ఆగ్రానించి దేశానంతా బహుగా వర్ధల చేసి, సొలొమోనుకు ఊరికనే రాలే వాగ్దానం, నీ ముందు నీ తర్వాత ఏ రాజుకు లేనటువంటి ఐశ్వర్యం నీకు ఇస్తానని చెప్పాడు. ఈ రోజు వరకు కూడా ఫస్ట్ ర్యాంక్ సొలొమోన్ది అంట, రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ ఆల్ టైం. దేవుడు చెప్పాడు కదా, నీ తర్వాత కూడా ఏ రాజుకు ఇవ్వని ఐశ్వర్యాన్ని నీకు ఇస్తానన్నాడు. అంత ఐశ్వర్యాన్ని దావీదు ఎన్ని ప్రాంతాలను జయించాడో వాళ్ళందరూ కూడా కప్పం కట్టే వాళ్ళు తయారైపోయారు. వాళ్ళందరూ కూడా కప్పం కట్టేవారు. ఏటేట ప్రతి సంవత్సరం లక్షల కేజీలో బంగారం వస్తుందండి. లక్షల కేజీలో సొలొమోనుకు బంగారం. ఏమన్నా ప్రయాసపడ్డా సొలొమోను? ఏం లేదు, అంతా వాళ్ళ నాయనది, మే వీ ప్రిపేర్ ద వే ఫర్ అవర్ చిల్డ్రన్. మనం మన పిల్లలకు సమస్తము సమకూర్చదము గాక. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా.
ఎలా ఎలా రెడీ చేశాడు సొలొమోను కొరకై ఒక 400 మందిని రెడీ చేసేసాడు. దావీదు పాటలంట, దావీదు వాయిద్యాలంట, దావీదు కనిపెట్టాడు, పాటలు కనిపెట్టాడు, కొన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ని కనిపెట్టాడంట దావీదు. సో దేవుని యొక్క ఉద్దేశము ఇది. ఆ ఉద్దేశాన్ని దావీదు చక్కగా నెరవేర్చాడు. మందిరం బాగుంటే కుటుంబాలు బాగుంటాయి, చర్చి బాగుంటే మీ సంసారాలు బాగుంటాయి. చర్చ్ డిస్టర్బ్ అయిందంటే మీ కుటుంబాలు కూడా డిస్టర్బ్ అవుతాయి. సంఘం డిస్టర్బ్ అయిందంటే మీ బ్రతుకులు కూడా డిస్టర్బ్ అవుతాయి. అందుకే యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుతారు. సంఘాన్ని ప్రేమించండి, సంఘం కొరకు ప్రార్థన చేయండి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మన సొంత స్థలంలోనికి త్వరగా మనం వెళ్ళబోతున్నాం. హల్లెలూయా. దేవుడు నిర్గమాకాండం, నిర్గమ 15:18, నిర్గమ 15:18 అందరు చదువుతారు ఒకసారి. నిర్గమ 15:18 గట్టిగా చదవండి. 1 2 3. నీ చేతులు స్థాపించిన నీ పరిశుద్ధాలయమందు వారిని నీవు నిలువ పెట్టెదవు. హల్లెలూయా. చాలు. ఈ వాక్యము తప్పైతే మనము మన చర్చికి వెళ్ళాం. ఈ వాక్యము తప్పైతే మన ప్రాంతానికి మనం వెళ్ళాం. ఈ వాక్యం కరెక్ట్ అయితే మన చర్చిలో మనం అడుగు పెట్టకుండా ఈ ప్రపంచంలో ఏ దయ్యం కానీ ఏ మనిషి కానీ ఎవ్వరు కూడా ఆపలేరని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఎదుట, దయ్యంగానే ఎదుట, దేవదూతల ఎదుట నేను ప్రకటిస్తున్నా ఈరోజు. హల్లెలూయా. అకార్డింగ్ టు ఎక్సోడస్ 15:18 we are going to step into our promised land in the name of Jesus Christ of Nazareth. హల్లెలూయా. ఈ వాక్యము ప్రబలమై వ్యాపించబోతూ ఉంది. ఈ వాక్యం మనకంటే ముందుగా అక్కడికి వెళ్ళి పనిచేస్తూ ఉంది. ఈ వాక్యం మనకంటే ముందుగా వెళ్ళి ఎక్కడ పనిచేస్తూ ఉంది. వంకరగా ఉన్న ప్రతి మార్గాన్ని దేవుడు సరళం చేస్తున్నాడు. హల్లెలూయా. నాతో కలిసి మీరు ఏకీభవించండి. ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రకటించండి. ఆయన చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు మమ్ములను ఆయన నిలబెట్టబోతున్నాడు. ప్రకటించండి, 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 ప్రకటించండి. హల్లెలూయా. టైం దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేశాడు? దానియేలు ఉపవాసం ఉన్నాడు. 21 రోజులు ఉపవాసం ఉండి టైం దగ్గరకు వచ్చినప్పుడు, విడుదల సమీపించినప్పుడు, వాగ్దానం నెరవేర్పు సమీపించినప్పుడు దానియేలు ఏం చేశాడు? బిర్యానీలు తినుకుంటూ కూర్చోలేదు, కానీ దేవుని ఆశ్రయించాడు. 21 రోజులు ఉపవాసం ఉండి కనిపెట్టాడు, ప్రార్థించాడు. హల్లెలూయా. రెస్టోరేషన్ పొందుకున్నాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు డూ ఇట్ అగైన్. దేవుడు మరలా మన జీవితంలో ఈ కార్యాన్ని ఆయన చేయబోతున్నాడు. అందరి చెవులు గింగిరమనబోతూ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. వ్యతిరేకంగా మాట్లాడినటువంటి నోర్లు మూయబడిపోతున్నాయి యేసుక్రీస్తు వారి నామంలో. వ్యతిరేకంగా మాట్లాడినటువంటి నోర్లు, విమర్శించిన నోర్లే పొగడబోతున్నాయి. మేము నమ్మలేదులే కానీ మేము అని అనబోతున్నారు. హల్లెలూయా. మేము అనుకుంటాం ఖచ్చితంగా దేవుడు సార్పక్షంగా ఉన్నాడు అని మేము అనుకున్నాం అని ఏమండి నోరు పారేసుకున్న వారు పొగడబోతూ ఉన్నారు. విమర్శించిన వారు ఏమండి ప్రశంసించబోతూ ఉన్నారు. ఇటువంటి కార్యాలను నా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. మందిరం బాగుంటే ఊరు బాగుంటుంది. స్తుతి ఆరాధన ఉంటే ఊరు బాగుంటుంది. 24 గంటలు ప్రార్థన జరుగుతుండే కదా ఏమండి, వంతుల వారిగా స్తుతులు, ఎన్ని స్తుతులు. ఇప్పటికీ ఏం తగ్గడం లేదు, ఎక్కడెక్కడో చేస్తున్నారు. హల్లెలూయా. ఇప్పటికీ ప్రార్థన ఎక్కడ ఆగిపోలేదు. అప్పుడు బహిరంగంగా జరుగుతుండేవి, ఇప్పుడు రహస్యంగా జరుగుతున్నాయి. హల్లెలూయా. అప్పుడు బహిరంగంగా జరిగేవి, ఇప్పుడు రహస్యంగా జరుగుతున్నాయి. సైతాను గాడు ఆటంకపరచగలడు కానీ వాడు ఆపలేడు. ఆటంకపరిచాడు. ఏ ఆటంకం లేకుండా ఇక మీదట బహుగా మనం ఫలించబోతున్నాం, బహుగా ప్రార్థించబోతున్నాం, బహుగా స్తుతి ఆరాధన జరగబోతున్నాయి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాడైపోయినటువంటి ఆ స్థలాన్ని దేవుడు మరలా కట్టబోతున్నాడు. హల్లెలూయా. సో దయచేసి నిర్గమ 15:18 ఆ వాక్యాన్ని పట్టుకొని దేవుని స్తుతించండి. ఆ వాక్యము మనలను ఏమండి మన ప్రాంతంలోనికి తీసుకుని పోబోతుంది. గ్లోరీ టు గాడ్. ఎవరైనా సరే ఆ వాక్యంతో ఎవరైనా పోరాడాలనుకుంటే పోరాడచ్చు.
ఓపెన్ ఛాలెంజ్. నిర్గమ 15:18తో ఎవరైనా పోరాడాలనుకుంటే పోరాడచ్చు. దట్ వర్డ్ విల్ టేక్ కేర్. వాక్యానికి తను దేని కొరకు నియమించబడిందో ఆ పనిని నెరవేర్చేదానికి వాక్యానికి శక్తి ఉంది. గ్లోరీ టు గాడ్. దేవుడి యొక్క మాట మన వెనుకలో ఆయన ఫలింపచేయును గాక.